రాష్ట్రంలో సిట్ బృందాలు తమ దర్యాప్తును వేగవంతం చేస్తున్నాయి. అనేక కేసుల్లో సిట్ బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఇటీవల కాలంలో సంచలనాత్మకమైనటువంటి లిక్కర్ కేసు ప్రధానంగా సిట్ దర్యాప్తు చేసింది. దానికి సంబంధించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇక ఇదే కోణంలో గతంలో జరిగినటువంటి ఒక కీలక హత్య కేసులో సిట్ తమ విచారణ ప్రారంభించింది. 2022 మేలో జరిగినటువంటి సుబ్రహ్మణ్యం అనే కార్ డ్రైవర్ హత్య అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీనికి ప్రధాన కారణం వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆ వైసీపీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కారు డ్రైవర్, ఆ కారు డ్రైవర్ హత్యకు గురి కావటం, సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అనంతబాబు స్వయంగా డోర్ డెలివరీ చేశారనేటువంటి, అంటే వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు స్వయంగా సుబ్రహ్మణ్యం ఇంటికి డెడ్ బాడీని తీసుకువెళ్ళి ఆ డెడ్ బాడీని తలుపు దగ్గర పెట్టి డోర్ డెలివరీ చేశారనేది ప్రధానంగా అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణ. అయితే అప్పట్లో దీని మీద కొంత విచారణ జరిగింది. అనంతబాబును కూడా కొంతకాలం జైలుకు పంపించారు. కానీ దాంట్లో పూర్తి స్థాయిలో బాధితులకు న్యాయం జరగలేదనేది సర్వత్రా వినిపించినటువంటి మాట. సో 2022 మేలో జరిగినటువంటి ఈ హత్య కేసు తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ దాన్ని రీఓపెన్ చేస్తాం, పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేపిస్తామని అప్పట్లో కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇటు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో చెప్పినటువంటి పరిస్థితి. సో అప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో, అప్పుడు ఏదైతే మాట చెప్పారో దానికి అనుగుణంగానే కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఎవరైతే అనంతబాబుకు సంబంధించినటువంటి కారు డ్రైవర్ ఉన్నారో ఆ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఇప్పుడు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదేవిధంగా సిట్ దాని మీద దర్యాప్తు చేయబోతోంది. ఒక 90 రోజుల్లోపే దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేసి సప్లిమెంట్ ఛార్జ్షీట్ ఏదైతే ఉందో దాన్ని దాఖలు చేయాలని ఒక పక్కన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దానికి సంబంధించినటువంటి న్యాయస్థానం కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిట్ బృందం తమ దూకుడుని పెంచినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొంత డేటా సేకరించారు. అయితే 2022లో అప్పటి ప్రభుత్వం ఎందుకు ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేకపోయింది, దీనికి ఆ హత్య కేసుకు సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో సమగ్రమైన దర్యాప్తు చేయలేకపోయింది అనేది దాదాపుగా ప్రతి చోట వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఈ కేసులో ప్రధానంగా అనంతబాబుకు సంబంధించినటువంటి గన్మెన్లు ఎవరైతే ఉన్నారో, అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి వైసీపీ ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు గన్మెన్లు ఉంటారు కాబట్టి ఆ గన్మెన్ల వాంగ్మూలం కూడా, గన్మెన్లకు సంబంధించినటువంటి డేటా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళని కూడా దర్యాప్తు చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు సిట్ అధికారులు. అదేవిధంగా ఈ హత్యకు సంబంధించి కేవలం ఒక్క వ్యక్తి చంపి కారులో పెట్టి తీసుకొని వచ్చి డోర్ డెలివరీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అంటే అనంతబాబుకి ఇంకెవరో సహకరించారు, ఏదో జరిగింది, అక్కడ అసలు ఏం జరిగింది అనేది కూలంకుషంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేటువంటి ఆలోచనతో సిట్ అధికారులు ఉన్నారు. సిట్ అధికారులు ఇప్పటికే కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని విచారించడం, అదేవిధంగా అనంతబాబుకు సంబంధించినటువంటి గన్మెన్లను విచారించడం ఇవన్నీ జరిగాయి. కానీ అనంతబాబుకి ఈ హత్య కేసులో ఇంకెవరు సహకరించారు, కేవలం అనంతబాబే హత్య చేసి తీసుకొని వెళ్ళి కారులో డెలివరీ చేసే పరిస్థితి ఉండదు, ఇంకెవరు సహకరించారు, అదేవిధంగా ఈ కేసుని నీరుగార్చడంలో ఇంకెవరు పెద్దలు ఈ కేసు వెనకమాల ఉన్నారు అనే విషయాన్ని కూడా సిట్ ఇప్పుడు తేల్చాల్సినటువంటి అంశం ఉంది. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని కూటమి ప్రభుత్వం, అప్పుడు కూటమి పార్టీలు చెప్పినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పింది, దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలుపరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి కేసుల్లో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి కానీ, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ ఇవన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళకి ఇవ్వటానికి చర్యలు వేగవంతం చేసింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి ఎవరైతే హత్య కేసులో ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో శిక్ష పడేలాగా ప్రయత్నం చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇప్పుడు తేలాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే గతంలో ఈ మే 2022లో జరిగినటువంటి హత్య కేసులో సాక్ష్యాధారాలు ఏమన్నా మాయం చేశారా,
అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడన్నా బయటికి వెళ్ళి తలదాచుకుంటున్నారా? ఈ వ్యవహారాలు మొత్తం కూడా సిట్ అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వం డేటా సేకరించాల్సిందే. అదేవిధంగా ఈ సిట్ చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించి 90 రోజుల్లోపు సప్లిమెంట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసి దాన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకి సంబంధించి వ్యవహారం కాబట్టి దాన్ని ఆ కోర్టుకి అందజేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో తిరిగి సుబ్రహ్మణ్యం కేసు ఏదైతే ఉందో అనంతబాబుకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కార్ డ్రైవర్గా పనిచేస్తున్న అనంతబాబు సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం, ఆ తర్వాత అతని డెడ్ బాడీని డోర్ డెలివరీ కాబట్టడం, వీటన్నిటి మీద సిట్ అధికారులు త్వరలోనే పూర్తి స్థాయిలో తమ దర్యాప్తు అంటే వేగవంతం చేసి అదేవిధంగా బాధితులకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారనేది స్పష్టమవుతుంది. అదేవిధంగా బాధితులకు అందాల్సినటువంటి సాయాన్ని కూడా ప్రభుత్వం వీలైనంత వేగంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా పూర్తి స్థాయిలో ముగిసిపోయిందనుకున్న అనంతబాబు కేసు ఏదైతే ఉందో సుబ్రహ్మణ్యం హత్య కేసులో తిరిగి అది తిరగదోడటం, అదేవిధంగా సిట్ బృందం దాని మీద దర్యాప్తు చేయటం అనేది ఒక రకంగా చెప్పాలంటే అనంతబాబు గుండెల్లో రైలు పరిగెత్తించడం, అదేవిధంగా దీని వెనకమాల ఎవరున్నారు ఈ హత్య కేసులో ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో కూడా రైలు పరిగెత్తిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి కనిపించడం లేదు.